నేనైతే అన్నం వండిన చూడండి. ఇక్కడ ఇప్పుడు నైట్ది మా ఇంట్లో ఇప్పుడు మిల్లి మేకర్ల దగ్గర మేడి మేకర్లు. మా మమ్మ మంచిగా నాకేం మిల్లి మేకర్లు అలవాటు. మా మమ్మీ మేడి మేకర్లు కదా మమ్మ. నేను ఇక్కడ మేడి మేకర్ల కూర చేసిన. ఇక చూపి బేట దగ్గర ఫోటో ఇంకా తీసుకుంటాను. ఇగో మేడి మేకర్ల కూర చేసిన, అన్నం వండిన. ఇప్పుడైతే పిండికి ఎక్కుకున్నామండి. 8 అయింది. అన్నం మెత్తగా అయింది బేట. ఈ సేన్ బియ్యంది కదా, దొడ్డు బియ్యం కదా, అన్నం మెత్తగా అవుతుంది. సంకట్లాగా అయిపోయింది. దీంట్లో ఇంత రాగి పిండి కలిపితే చాలా సంకట అవుతుంది. ఇదేమో పాలకూర పప్పు అండి. పొద్దుగాల చేసినాము. పుండుకూర పప్పు మార్కెట్లో తెచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేనండి ఊరికి వెళ్ళొచ్చినానండి. ఇప్పుడు వచ్చినాను. ఆకలి ఎక్కువ బాగా తినాలి. మా భార్య ఇట్లా జర కోపం ఉన్నది. అదొకటి చూడండి చెప్తుంది. తింటే ఆయన ఇష్టం. ఏం చెప్పండి, నా అదృష్టం భార్య. దీన్ని కట్టుకొని నా అదృష్టమే బాగా నా చేయబడేదంటే వేస్తారు. పుండుకూర పప్పు వేస్తారు. ఈ రోజు అండి మేము పొద్దున్నే వీడియోలు ఎందుకంటే లేదంటే మా బాబుకు కాలేజ్ ఉనికి పోయింది ఫ్రెండ్స్. మేము ఎక్కడ అంటే గవర్నమెంట్ కాలేజ్ దూరం చూసినాము. ప్రైవేట్లో ఒక దాంట్లో చూసినాము కానీ 1,00,000 రూపాయలు అన్నారు. అందుకని 1,00,000 రూపాయలు అంటే అమ్మ అందుకన్నా మేడ కట్టాలని కట్టలేమని ఇంకా గవర్నమెంట్లో చూసినాము. గవర్నమెంట్లో చూసి MLT కదా అదే తమ్ముడు, ఎంపీసీ అంట మా బాబు తీసుకునేది. ఎంపీసీ సీటు ఎంపీసీ కాలేజ్లో. అయితే ఇక్కడ ఒక కాలేజ్కి వెళ్ళాం. గవర్నమెంట్ అక్కడ లేదంట. మళ్ళీ వేరే ఒక 2-3 కాలేజ్లు అక్కడ గవర్నమెంట్ కాలేజ్కు నాంపల్లి అక్కడ ఇక్కడ తిరిగినామండి. తిరిగినందుకే చాలా నాకు అయిపోయిందా నీకు అక్కడిక్కడ పోయేసరికి టైం అయిపోయింది. ఇది అందుకనే పొద్దున్నేసి ఒక వీడియో పెట్టలేదు, ఏం లేదు. బాబుని అక్కడిక్కడ కాలేజీలో అక్కడికి ఓనికే ఇంకా దొరకలేదు. ఎంపీసీ తీసుకున్న దాంట్లో దగ్గర కాలేజీలలో లేవు అవి సీట్లు. మా బాబు ఎంపీసీ ఎంసెట్ అదే దాంట్లో లేవు. మా దగ్గర ఉన్నాయి, అవి లేవు. దూరం ఉన్నాయి. ఏమవుతుందంటే దూరం ఉంటే ఈ నుంచి పోయే చాలా లేట్ అవుతుంది. అందుకనే ఇంకా మళ్ళీ దగ్గర చూద్దాంలే అని మళ్ళీ రేపు పోవాలండి. రేపు ఒకరోజు ఇచ్చి ఎల్లుండి పోతాం, చూస్తాం. దగ్గర ఉన్నదంతా లేవు. మా బాబు ఎంపీసీ తీసుకుంటున్నాడు. అక్కడ తిరగబడడం వల్లనే లేట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నేను తిన్నికి అన్ని చేతులు అన్ని పొక్కులు పడ్డాయి. నేను ఒక రోజు అయితే పని చేయలేదు. ఈరోజు ఇది పనికి వెళ్ళిన కానీ పొద్దుగా నుంచి చాలా మంటేస్తుంది. బ్లౌజ్ ఏమో ఉంది, బట్ అన్ని ఉన్నాయి సామాన్ని. ఇవాళ వేరే సామాన్లు చేసాము. చేతులు అన్ని నొప్పున్నాయండి. చాలా కలుతుంది. అందుకే అండి మాకు అందుకే పొద్దున్నే ఒక వీడియో లేదు. అక్కడ తిరగడానికి కాలేజీలకు అక్కడ మాట్లాడి పోయింటిని. దాని గురించి లేట్ అయిపోయింది వీడియోలకి. ఇప్పుడు వేస్తున్నాము మా బాబుకి. మళ్ళీ రేపు ఒకరోజు ఉండి ఎల్లుండి పోవాలి. దగ్గర కాలేజ్ గోల్కొండ కాడ ఉండాలంట. రేపు చూసేస్తాం. దగ్గరనే ఉంది. ఎంపీసీ మా బాబు చదివేది లేదంట అందులో. అందుకనే ఇక్కడ డైలీ పరం కదా అది కాలేజీ. రాజేందర్ నగర్లో అంటారు కాలేజీ. పోయింటి మనకి అక్కడ లేవు. అది చదివి అంట ట్యూషన్ పెట్టుకోవాలన్న అలాగా. ఇంకా మళ్ళీ ఎందుకు లేదు ట్యూషన్ అదో ఒకటే అందులో చదువుకుంటే బాగుంటుందని వేరే కాలేజీలో అక్కడ ఇక్కడ నింపినాము. టైం అయిపోయింది మాకు ఈరోజు అయితే చాలా. అందుకనే ఇప్పుడు ఇక మళ్ళీ రేపు ఒకరోజు ఉండి ఎల్లుండి వెళ్తాం. మళ్ళీ ఇప్పుడు లేడు మా బాబు. ఎల్లుండి వెళ్తాం. జమాత్కి లేడు. ఎల్లుండి వెళ్తాం. ఎల్లుండి ఫస్ట్ అక్కడ ఆంధ్ర పోయిండి అండి. ఆంధ్ర నుంచి వచ్చింది. ఇప్పుడు ఇన్నే ఉన్నాడు. ఇక్కడ సిటీలో ఉన్నాడు. బండ్లగూడలో ఉన్నాడు. దోమలు చాలా నిన్నమో నా వర్షం పడ్డది కదా, ఎంత వర్షం పడ్డది. అందుకనే దోమలు అయితే ఫుల్గా అయినాయండి. ఇన్ని దోమలు అయినాయి అంటే ఇన్ని దోమలు అయినాయి వర్షం పడ్డందుకు. చాలా వర్షం. మా అమ్మగారు లేదా కిచెన్ మీద మా చెల్లెలు కడకండి రాత్రి అంటే భయపడతారు చాలా. అందుకనే సరే ఫ్రెండ్స్ ఊకేరా నేను ఒకటి మాట్లాడుతుంది, నువ్వు ఒకటి తినో నీదేందో తినో నీదేందో నీ సమస్యలు నువ్వు చేసుకో. నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో అంతే. ఊకే నాకు అడగట్లేదు. నీకంటే ఇతనికి ఒక పిల్లలా టెన్షన్ లేదు, ఏం లేదు. ఆ పనికి ఒకటి అవుతారు. పిల్లలు ఏం చేయలేదు, ఎక్కడ చదివిదా తెలియదు. అతని టెన్షన్ అతనికి ఎవరి గురించో చెప్తున్నాడు మధ్యలో. ప్రశాంతి నమ్మకం చేసుకో. మిల్లి మీద ఓ ఫైల్ బాన్ బా. వెరీ గుడ్. రేపు
పాపం డెలివరీ అవుతాను మా బాబు. మా అమ్మాయి అయితే అదే నాంపల్లి కాలేజ్ అక్కడనే చదువుతుంది. అమ్మాయి అందులోనే ఉంది. మా అమ్మాయి టెన్షన్ లేదు. మా చిన్న అమ్మాయికి ఆ స్కూల్లోనే ఉంది. ప్రైవేట్ స్కూల్ ఇంకా 2 సంవత్సరాలు చదువుతుంది. 2 సంవత్సరాలు చదివిందంటే ఇప్పుడు 9th క్లాస్కి వెళ్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం 10th. అందుకే మా బాబుది ఎప్పటి కాలేజ్ అయిందంటే ఇక టెన్షన్ లేదు కదండి మాకు. ఆ కాలేజీల కోసమే నింపుతున్నాం మేము అక్కడిక్కడ సీట్లు. ప్రైవేట్లలో చూసుకున్నాం కానీ లక్షలు అంటున్నారు. అంతగానో మేడ కట్టాలి. ఇక కొన్ని రోజులు పని ఉంటుంది, పని లేకుంటుంది, మళ్ళీ ఇలా కిరాయి కట్టుకోవాలి, అది కట్టుకోవాలి, మళ్ళీ మాకు చాలా తిప్పలు అవుతుంది. దానివల్ల దేవుని పేరు మీద మంచిగా నాకు యూట్యూబ్ సక్సెస్ అయిందంటే చూద్దాం మంచిగా అయితే. అందుకనే చాలా తిప్పలు ఉంది. అందుకే ప్రైవేట్లో వెళ్ళలేకపోతున్నాం. చూస్తాం. మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా ఉండరు మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళే. అన్న ఇదే చూసి చెప్తా అన్నాడు. చూసి చెప్తాలేమో తక్కువని. సరే ఫ్రెండ్స్, ఇదైతే మా బాబు గురించే. మాకు మా బాబుది ఒక్కటి కాలేజీలో జాయిన్ అయ్యి మంచిగా ఏడన్నా సీట్లు వచ్చింది అని సీట్లు ఉన్నాయనుకో దగ్గర, కానీ మా బాబుకి అందువే క్లాసు లేదంటారు. అందుకనే దూరం చూస్తున్నాం. చూసి ఇంకా మళ్ళీ రేపు ఉండి ఎల్లుండి పోవాలి. ఎల్లుండి పోయి చూసి మా బాబు కాలేజీకి జాయిన్ అయ్యిందంటే ఇక టెన్షన్ పోతుందండి మాకు. ఇంకా మేము ఇది 4 తారీఖు ఇల్లు ఖాళీ చేస్తున్నామండి. ఎందుకంటే సస్తా ఇల్లు తీసుకుంటున్నాం. ఇంత కిరాయి కట్టలేకపోతున్నాం. సస్తా తీసుకుంటున్నాం. మళ్ళీ మా చిన్నమ్మాయి ఫీజు ఉంది. ఇది మా పెద్దమ్మాయికి ఆటో కిరాయి. ఒక్కొక్కసారి బస్సు దొరకకపోతే ఆటోకులు పోతుంది. మా బాబు ఇప్పుడు మళ్ళీ మొబైల్కి కిరాయి దినం 150 రూపాయలు కిరాయి దానికి. దినం 150 రూపాయలు కిరాయి దానికి. మళ్ళీ మేమేమో ప్రతి ఒక్కటి కొనుక్కొని తినాలి. ఉప్పు, కారం, పప్పు, అవి. ఇంకా పప్పు అది మా పెద్దక్క మా చెల్లెలు ఇచ్చింది అనుకో. మా తర్వాత పప్పు ఉంటే గిట్ట మా అత్త వేయలేదండి. ఆమె వేయలేదు అస్సలకి. ఆమె పప్పు వేయలేదు, జొన్నలు ఏమి ఎక్కడ బియ్యం ఒకటి తెచ్చినామంటే ఏకుటే వేయలేదు. కానీ మేము ఏం అడిగి చేయలేదు అనుకో. మా పెద్దక్క మా చెల్లెలు ఇద్దరు ఇచ్చిండ్రు పప్పు. వాళ్ళదే తింటున్నాం ఇప్పుడు మేము. దేని ఎప్పుడు వాళ్ళతో తెచ్చుకుంటాం. అంటే చేనులో ఏం పండినా ఏ చేసినా మా చెల్లెలు మా పెద్దక్కతోటే తెచ్చుకుంటాం మేము. ఎక్కువ మాత్రం వాళ్ళు దాంట్లో మాకు అయితే ఇప్పుడు 5-6 నెలల దాకా పప్పు కొనేలేదు. మా పెద్దక్క ఇచ్చింది, మా చెల్లెలు శనక్కాయ ఇచ్చింది. మా చెల్లెలు సంచి శనక్కాయ ఉంది, అది ఉంది. కానీ ఇంకా ఏం టెన్షన్ లేదు అనుకోండి. కానీ అందుకనే చిన్న రూమ్ తీసుకుంటాము మేము. ఇక్కడ ఉండాలి చూసి చిన్న రూమ్ తీసుకొని కాల్ చేస్తాం. మా బాబు ఒకటైతే. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ చూడండి ఫ్రెండ్స్. బాయ్.